హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈరోజు పుట్నాల పప్పుతో స్వీట్ చేసి చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా ఈ స్వీట్ని బాగా ఇష్టపడతారు. ఆ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చాలా సింపుల్గా తక్కువ టైంలోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా మనం ఈ స్వీట్ని కంప్లీట్ చేసి పెట్టొచ్చండి ఫ్యామిలీకి. అలాగే అంతకు ముందుగా నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దానిని టచ్ చేయండి. ఏఎల్ఎల్ ఆలని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. అప్పుడే నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు నేను ఏ రోజు పోస్ట్ చేసిన రెసిపీ ఆ రోజు మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తుంది. ఓపెన్ చేసి చూడొచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్తో నేను స్వీట్ రెసిపీస్ పోస్ట్ చేస్తానండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలా ఒక కప్పు నిండా పుట్నాల పప్పు తీసుకోండి. క్వాంటిటీ అనేది మీ ఇష్టం, ఏ కప్పుతో అయినా తీసుకోండి. ఇలా తీసుకున్నాం కదా, దీనిని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్లా చేసుకుందాం. చట్నీ శనగపప్పు అంటాం కదా, ఆ పప్పుతో మనం స్వీట్ చేయబోతున్నామండి. ఇప్పుడు ఇలా మొత్తం కూడా గ్రైండ్ అయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకుని దానిలో జల్లెడ పెట్టుకోండి. మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ అంతా కూడా జల్లించుకుందాం. దానిలో చిన్న చిన్న పప్పులు అలాంటివి ఏమైనా పలుకులు ఉంటే అవన్నీ కూడా వచ్చేస్తాయి. ఇలా మొత్తం కూడా ఒకసారి జల్లించుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పుట్నాల పప్పు తీసుకున్నామో అదే కప్పుతో సేమ్ క్వాంటిటీలో బెల్లం తీసుకోండి. కొంచెం స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారు కావాలి అనుకుంటే ఇంకొంచెం బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక కళాయి తీసుకుని ఆ బెల్లం అంతా కూడా దాంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు అదే క్వాంటిటీతో 3 కప్పులు వాటర్ తీసుకోండి. అదే కప్పుతో ఒక కప్పు బెల్లానికి 3 కప్పులు వాటర్ తీసుకోండి. ఆ వాటర్ కూడా బెల్లంలో వేసుకుని కళాయిని స్టవ్ మీద పెట్టుకుని బెల్లం కరిగే వరకు కాగించుకుంటే సరిపోతుందండి. పాకం అనేది ఏమీ రావాల్సిన అవసరం లేదు. ఇలా మొత్తం కూడా బెల్లం కరిగిన తర్వాత ఒక గ్లాస్ తీసుకుని స్ట్రైనర్తో వడగట్టుకుందాం. బెల్లంలో డస్ట్ అంతా కూడా అలా బయటకు వచ్చేస్తుంది. ఈ వాటర్ని పక్కన పెట్టుకుందాం. అదే కళాయిని కొంచెం వాటర్తో క్లీన్ చేసుకుని స్టవ్ వెలిగించుకుని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని కళాయిని స్టవ్ మీద పెట్టుకుందాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి బాగా మెల్ట్ అవ్వాలి. బాగా కరిగిన తర్వాత మనం జల్లించుకుని పెట్టుకున్న పుట్నాల పౌడర్ని అదంతా కూడా దాంట్లో వేసేసుకుందాం. కళాయిలో వేసుకుందాం. ఇదంతా కూడా పచ్చివాసన పోయే వరకు కూడా నేతిలో ఫ్రై చేసుకుందామండి. కొంచెం సేపు, ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు, కొంచెంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఫ్లేమ్ని పెంచారంటే, హైలో పెట్టారంటే పిండి అంతా కూడా మాడిపోతుంది. స్వీట్ టేస్ట్ అనేది అంత బాగోదండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఈ రెసిపీని మనం కుక్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఫ్రై అయిన తర్వాత మనం కరిగించుకుని పెట్టుకున్న బెల్లం వాటర్ ఉన్నాయి కదా, వాటిని కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని ఉండలు లేకుండా బాగా ఉడికించుకోవాలి. ఒకేసారి వాటర్ అన్నీ పోయకుండా నేను చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోండి. ఇలా కలుపుకున్నట్లయితే పిండి ఉండలు కట్టకుండా చక్కగా సాఫ్ట్గా వస్తుంది. ఇలా చివరిగా మొత్తం ఉన్న వాటర్ అన్నీ కూడా అలా పోసేసుకోండి. పుట్నాల పప్పు పౌడర్ అనేది ఉడకటానికి కొంచెం టైం పడుతుంది కదా, 1 కప్పు బెల్లానికి 3 కప్పులు వాటర్ తీసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా అవన్నీ కూడా పోసుకున్న తర్వాత మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకుందాం. ఉండలు అనేవి ఏమీ లేకుండా నేను చూపిస్తున్న విధంగా గరిటెను వెనక్కి తిప్పి ఇలా కళాయికి ప్రెస్ చేస్తున్నట్లుగా కలుపుకోండి. అప్పుడు సాఫ్ట్గా వస్తుంది. మొత్తం కూడా ఇలా కలిపేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుందండి. నోట్లో వేసుకుంటే చాలా సాఫ్ట్గా కరిగిపోతున్నట్లు వస్తుంది. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా తినొచ్చు, ఎందుకంటే మనం బెల్లం యూజ్ చేసాం కదా. స్వీట్ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కూడా కలుపుకున్న తర్వాత కొంచెంగా యాలకుల పొడి వేసుకోండి. ఆ యాలకుల పొడి అంతా కూడా స్వీట్లో కలిసే వరకు బాగా కలుపుకుందాం. చివరిగా కొంచెంగా నెయ్యి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఆ నెయ్యి అంతా కూడా స్వీట్లో కలిసే వరకు బాగా కలుపుకుందాం. ఇలా నెయ్యి వేసుకున్నట్లయితే కళాయికి స్వీట్ అంటుకోకుండా
ఈజీగా సపరేట్ అవుతుంది. ఇలా నెయ్యి మొత్తం కూడా స్వీట్లో కలిసే వరకు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మరి ఎక్కువగా ఉడికించామంటే స్వీట్ అనేది గట్టిగా వచ్చేస్తుందండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా కొంచెం మెత్తగా సాఫ్ట్గా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకుని కళాయిని పక్కన పెట్టేసుకుందాం. మనం ఎప్పటికప్పుడు కళాయికి అంటుకున్న స్వీట్ అంతా కూడా అలా స్పూన్తో బాగా తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇంకా కళాయిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక ఫ్లాట్గా ఉన్న ప్లేట్ తీసుకోండి. టిఫిన్ ప్లేట్స్ ఉంటాయి కదా, అడుగున సమానంగా ఉండాలి, ఎలాంటి గుంటలు లేకుండా సమానంగా ఫ్లాట్గా ఉండాలి. అలాంటి ప్లేట్ను ఒకటి తీసుకుని లోపల నెయ్యిని అప్లై చేసుకోండి. ఇప్పుడు మనం ఉడికించుకుని పక్కన పెట్టుకున్న స్వీట్ అంతా కూడా ఆ ప్లేట్లోకి వేసేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం. ప్లేట్ అంతా కూడా సమానంగా వచ్చేలా చేసుకుందాం. ఇలా మొత్తం కూడా సర్ది పెట్టుకుందాం. కొంచెం చల్లారిన తర్వాత స్పూన్ పక్కన పెట్టేసుకుని మనం చేత్తోనే ప్రెస్ చేసినట్లయితే అది కరెక్ట్గా సెట్ అవుతుందండి ప్లేట్కి. ఇలా మొత్తం కూడా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవటమే. జీడిపప్పులు బాదం పప్పులతో గార్నిష్ చేసుకోవటమే. ఇంకా ఎంతో టేస్టీగా ఉండే పుట్నాల పప్పు స్వీట్ రెడీ అయిపోయిందండి. క్వాంటిటీ ఎంత చేసుకున్నా సరే పప్పులు ఎన్ని తీసుకుంటే బెల్లం కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోండి. వాటర్ మాత్రం బెల్లానికి 3 వంతులు తీసుకోండి. స్వీట్ అనేది కరెక్ట్గా ఉడుకుతుంది. ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం చాకుతో మనకి కావలసిన సైజులో పీసెస్ని కట్ చేసుకోవటమే. స్వీట్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. 1 కప్పు పుట్నాలు 1 కప్పు బెల్లం ఉంటే సరిపోతుంది కదా. చాలా ఈజీగా టేస్టీగా మనం స్వీట్ని చేసి మన పిల్లలకి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. 10 నిమిషాల్లో ఈ స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. మనం బజార్లో తెచ్చుకుని పిల్లలకి పెట్టే కన్నా ఇలా ఇంట్లోనే అప్పటికప్పుడు మనం స్వీట్స్ని ప్రిపేర్ చేసి మన ఫ్యామిలీకి పిల్లలకి సర్వ్ చేస్తే హెల్తీగా తింటారు కదా. ఇంకా అవన్నీ కూడా సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఇలా స్లోగా ఒక్కొక్కటి తీసుకుని సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేసుకుందాం. షేప్ అనేది సైజ్ అనేది మీ ఇష్టం అండి. పీసెస్ని ఎలా కట్ చేసుకున్నా అది మీ ఇష్టం. ఇలా కట్ చేసుకుని అవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందాం. ఇంకా ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమేనండి. టేస్టీ స్వీట్ రెడీ అయిపోయింది. నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే పుట్నాల పప్పు స్వీట్ రెడీ అయిపోయింది. మనం దీనికి బెల్లం యూజ్ చేసాం కదా, యాలకుల పొడి యూజ్ చేసాం. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. పిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా అందరూ కూడా చక్కగా ఈజీగా టేస్టీగా తినగలుగుతారు. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కు నోటిఫికేషన్కి వస్తాయి. అలాగే ఈ రెసిపీ అనేది నచ్చినట్లయితే చివరిగా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇలా మనం కట్ చేసి చూసినట్లయితే చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తుందండి. స్వీట్ అనేది నోట్లో వేసుకుంటే చక్కగా కరిగిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.